హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ టేస్టీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. బయట మండే వెండలకి చల్లని ఐస్ క్రీమ్ కడుపులో చల్లగా ఉంటుంది. ఈ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా దీనికోసం 1/2 లీటర్ పాలను తీసుకొని కొన్ని పాలల్లో ఒక బౌల్లోకి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని దీన్ని ఉండలేమీ లేకుండా బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం తీసుకున్న 1/2 లీటర్ పాలని పొయ్యి మీద పెట్టేసుకొని ఈ పాలు పొంగొచ్చేదాకా వీటిని కాచుకుందాము. ఈలోపు 3 టేబుల్ స్పూన్లు పెద్ద గరిటెడు 3 టేబుల్ స్పూన్లు షుగర్ని పాలల్లోకి వేసుకొని పాలు ఒక పొంగొచ్చేదాకా వెయిట్ చేసి మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని పాలల్లోకి వేసుకొని ఈ కస్టర్డ్ మిశ్రమం పాలు రెండు కలుపుకొని ఒక పొంగొచ్చేదాకా ఈ పాలల్లో ఫ్లేమ్లోనే బాగా కాచుకుందాము. పాలు బాగా పొంగొచ్చినాక కూడా ఒక 5-10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. వీటిని ఇలా మరిగించుకున్న తర్వాత కొంచెం సేపటికి బాగా తిక్కుగా అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా తిక్కుగా ఉన్న ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. చూడండి, ఇలా పొంగొచ్చినాక పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇట్లా మేగడగా ఫామ్ అయింది కదా. ఈ మిశ్రమాన్ని పాలల్లోకి కలుపుకుంటూ వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా అంతా కూడా పాలలోకి కలిసేలాగా కలుపుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఒక 5 నిమిషాలు పలిసిద్దాము. 5 నిమిషాలు పలిసిచ్చిన తర్వాత మనం ఏ జార్లోకి అయితే ఇలా పలిసిచ్చిన ఈ జార్లో మిశ్రమాన్ని ఇందులోకి అయితే మనము ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము ఆ ట్రేలోకి ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని వేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకుందాము. 2 అవర్స్ తర్వాత మరలా బయటకు తీసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా గట్టిగా అయితే ఏం ఫామ్ అవ్వాలా, ఇలా మేగడగా నొరగలాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలుపుకొని మరొకసారి మిక్సీలోకి వేసుకొని ఉంటే మీ దగ్గర పాల మేగడ వేసుకోండి, లేదంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ క్రీమ్ని ఐస్ క్రీమ్లోకి వేసేసుకొని మరొకసారి బాగా ఒక 5 నిమిషాలు బీట్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ఏ ట్రేలో అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులో కొన్ని కిస్మిస్లు వేసేసుకొని ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఈ ట్రేలోకి వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 అవర్స్ అన్నా కూడా ఫ్రిడ్జ్లో ఉంచాలి. నేనైతే 15 గంటల పైన ఉంచానండి. కొంచెం ఎక్కువ ఐస్ లాగా కట్టింది. సో 15 గంటల తర్వాత చూపిస్తున్నాను. 8 అవర్స్ ఉంటే సరిపోతుంది. ఇట్లా ఒక స్పూన్ తీసుకొని మనము ఐస్ క్రీమ్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవటమేనండి. ఇది ఎంతో టేస్టీగా కడుపులో చల్లగా ఉండే ఐస్ క్రీమ్ని మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఐస్ క్రీమ్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని పైనుంచి పిస్తాతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే కస్టర్డ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా మామస్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ.